హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో నేను మీకు పాలక్ స్క్రంబుల్డ్ ఎగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లో అప్పటికప్పుడు హెల్తీగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 4 కోడిగుడ్లను పగలగొట్టి తీసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ ఎగ్స్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే వైట్ కలర్ ఎగ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా ఇలా గిల్ల కొట్టుకొని తీసుకోవాలండి. దీనికోసం మనం బ్లాక్ పెప్పర్ పౌడర్నే వాడాలండి, రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక గుప్పెడు పాలకూర ఆకుల్ని వేసుకోవాలి. ఆకుల్ని మనకు కట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. చిన్నగా ఉంటే డైరెక్ట్గా వేసుకోండి, మరీ పెద్దగా అనిపిస్తే హాఫ్కి కట్ చేసి వేసుకోండి. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పాలకూరని మరీ ఓవర్గా కుక్ చేయకూడదండి. 2 నిమిషాల తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకునే కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మిక్స్ చేసుకోవాలండి. మరి ఓవర్గా మిక్స్ చేసినట్లయితే మనకి ఎగ్ బుర్జీ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ ఇది మనకి పీసెస్గా వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా స్లోగా మిక్స్ చేసుకోండి. అలాగే ఎగ్గుని మరీ ఓవర్గా కుక్ చేయకండి. ఓవర్గా కుక్ చేసి అది రబ్బర్ లాగా మనకి సాగుతుంది అనమాట. కాబట్టి దీంట్లోని పచ్చివాసన పోయి ఎగ్ మనకి కొద్దిగా ఫ్రై అయింది అనిపిస్తే వెంటనే తీసేసుకోవాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి స్పినాచ్ స్క్రంబుల్డ్ ఎగ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చిన్నపిల్లలు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో పెట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.